ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గం పరిధిలో వంగవీడిలో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జవహర్ ఎత్తిపోతల పథకం మదిరి నియోజకవర్గ ప్రజలకు వరప్రసాదమని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఈ మదిర నియోజకవర్గంలోని ఎర్రపాలెము, మదిర మండలాల్లో సుమారు 33,000 ఎకరాలు పేరుకు నాగార్జున సాగర్ ఆయకట్టులో నీరుంటది. చాలీచాలని నీరుతో ఈ 33,000 ఎకరాలు అనేక దశాబ్దాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు కూడా గౌరవ ఇప్పుడు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఇందాక కారులో వచ్చేటప్పుడు చెప్తున్నారు, ఆనాడు కూడా ప్రయత్నం చేశారు. కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకొచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్ కు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ 2లోకి తీసుకొస్తున్న ఈ 33,000 ఎకరాలు రెండు పంటలు సస్యశ్యామలంగా పండించటం కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మదిరి నియోజకవర్గంలోని 2 మండల ప్రజలకి ఒక వర ప్రసాదం కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ